మేడం మీ పేరు? కవిత. ఏ నియోజకవర్గం మేడం? ఇక్కడ పడమట సెంటర్. ఓకే, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? యా నైస్. ఓకే, టోటల్ గా కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజెస్ ఏమన్నా గమనించారా? చేంజెస్ అంటే కొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బాగా డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ని బాగా వృద్ధిలోకి తీసుకెళ్ళాలి అని ఇంతకుముందు ప్రభుత్వం మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు 5 yearsలో ఏది ప్రోగ్రెస్ ఏం కనిపించలే. పథకాలు అయితే కొన్ని అమలు చేశారు, పేదవాళ్ళకి హెల్ప్ అయినట్టున్నాయి. కానీ ఓవరాల్గా కావాల్సింది యూత్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి కదా. డెవలప్మెంట్ అంటే పథకాలు ఇచ్చేస్తే ఈరోజు మామూలుగా ఇంట్లో కూర్చుని తినడానికి అలవాటు పడిపోతారు తప్పించి హార్డ్ వర్క్ అనేది కనుమరుగైపోతుంది. మనకి కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎంత బాగుంటే పీపుల్ కూడా అంత బాగా డెవలప్ అవుతారు. పథకాలు అనేది ఒక గవర్నమెంట్ ఉంటే ఇంకో గవర్నమెంట్ ఉండవు, సమరపోతుల్లా తయారవ్వకూడదు కదా పీపుల్ అనేది. సో కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనేది బాగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ కానీ, గ్రోత్ కానీ, రాజధాని ఇంప్రూవ్మెంట్ కానీ, పథకాలు కానీ ఈ 5 years పూర్తయ్యే లోపల ఒక రాజధాని అనేది ఒక ప్రాపర్ విధిలోకి వస్తుందని మేము ఆశిస్తున్నాము. మేము కోరుకునేది ఒకటే, ఎంప్లాయ్మెంట్ బాగా పెరగాలి, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఇప్పటి వరకు ఇక్కడ పిల్లలు చెన్నై వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, అటు వెళ్ళి ఇటు వెళ్ళి చదువుకుంటున్నారు. అటు పిల్లలు ఇటు వచ్చి కూడా చదువుకునే విధంగా ఇక్కడ గ్రోత్ అనేది ఉండాలని, ఎంతసేపటికి అబ్రాడ్ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ ఎంఎస్ చేయాలి, అక్కడ బాగా సంపాదించాలి అని అలా సంపాదించే వాళ్ళు ఉన్నారు, అక్కడ కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బాగా సంపాదిస్తూ పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయగలం మన ఆంధ్రాలో కూడా, మన ఇండియాలో కూడా అనే విధంగా గవర్నమెంట్ వర్క్ చేయాలని, అట్లాంటి ఇదిని ఇక్కడ స్టూడెంట్స్కి మోటివేట్ చేసి ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు మేడం కూటమి ప్రభుత్వం? మార్క్స్ అంటే అప్పుడే ఇవ్వలేము, ఇంకొంత చూడాలి. బట్ ఓవరాల్గా పర్వాలేదు. వాళ్ళు ఏమీ టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్తున్నారని మాత్రం తెలుస్తుంది. మార్క్స్ అనేది ఇప్పుడే ఇవ్వలేం కదా. సార్ మీ పేరు? పైడి రాజు. ఓకే, మీ ఏ నియోజకవర్గం అండి మీది? మాది ఓటో డివిజన్ నిజం, అక్కడ గుణదల. ఎమ్మెల్యే గారు బొండ ఉమామహేశ్వరరావు గారు ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. ఎప్పుడైనా వెళ్తారా ఆయన దగ్గరికి? ఏదైనా సమస్యల మీద ఎప్పుడు వెళ్ళాము, వస్తుంటారు. కట్ట మీదకి వచ్చేటప్పుడు, డివిజన్కి వచ్చేటప్పుడు మాట్లాడుతుంటాం. మంచి వ్యక్తి, బాగా చూసుకుంటున్నారు. గత ప్రభుత్వ పనితీరు, వైసీపీ పనితీరుకి కూటమి పనితీరుకి ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి పరిపాలన చాలా బాగుందండి. అన్ని రోడ్లు అన్ని బాగు చేస్తున్నారు, చాలా బాగుంది. 1 year అవుతుంది కదా గవర్నమెంట్ వచ్చి. ఏమేమి మార్పులు వచ్చాయి అనుకుంటున్నారు మీరు? కావాలనుకున్న ఏమన్నా జరిగాయా? అంటే పింఛన్ అన్నారు, 55 సంవత్సరాలకు పింఛన్ వస్తుంది అన్నారు. మరి పెట్టాము, ఇంకా దానికి అమల్లో రాలేదు అంటున్నారు. ఇది వస్తే బాగుంటుందని మాలాంటి వాళ్ళకి 50 దాటిపోయినాయి. వస్తే కొంచెం ఏదో వేడి నీళ్ళు చలి నీళ్ళు తోడన్నట్టుగా కొంచెం సంతోషపడతాం. దానికోసం పెట్టుకుందామని. ఇంకా అది పెట్టలేదు, అమల్లో రాలేదు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలకి ఏమన్నా కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, వ్యాపారానికి అవకాశాలు కానీ ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా? వ్యాపారాలు అంటే లోన్లు దానికి ఏమీ లేదు, పెట్టలేదు. మా డోక్రా లోన్లు అయితే మా మిస్సెస్ గారికి మొన్న అందాయి. డోక్రా లోన్ అందింది, పర్వాలేదు. అమ్మో, అది మనకు అలవాటు లేదు. లేదండి. కూటమికి 100కి 100 ఇస్తాం. పక్కా మంచి పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు అంటే మా అభిమానం, చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత రాజధాని పరిపాలన అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ మంచిగా చేస్తున్నారు, చాలా సంతోషం. శేషగిరిరావు అండి, తూర్పు నియోజకవర్గము, ఎన్టీఆర్ జిల్లా. గద్దె రామ్మోహన్ గారు. ఆయన పనితీరు మేము ఎప్పుడు ఎన్నడూ ఎంచడానికి లేదమ్మా. గవర్నమెంట్ పరంగా చూసుకుంటే సామాన్యుడికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. పథకాలు లేక, ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తామని గవర్నమెంట్ వచ్చింది. కానీ మా ఎమ్మెల్యే గారు మటు మాకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఆ బళ్ళని, ఈ బళ్ళని, తోపుడు బళ్ళని, టిఫిన్ బళ్ళని ఇచ్చి సామాన్యుడికి అయితే హెల్ప్ చేయడంలో మటుకు మా ఎమ్మెల్యే గారు మటు ముందు ఉంటారండి. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారిని అయితే మేము ఎంచడానికి లేదండి. గవర్నమెంట్ పరంగా అయితే సామాన్యుడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు.
ఓవరాల్ గా ఏం కోరుకుంటున్నారు అంటే ఇంకేం చేంజెస్ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు మీరు? ఏం చేసి అంటే డెవలప్మెంట్ అని చెప్పి ఆ రోడ్లు ఈ రోడ్లు అని చెప్పి డెవలప్ చేస్తాను అంటున్నారు, కానీ ముందు సామాన్యుడు అనేవాడు పథకాలు లేక పనులు లేక ఎంత ఇబ్బంది పెడుతున్నారని గవర్నమెంట్ అర్థం చేసుకోవట్లేదని. అది సార్, లిక్కర్ గురించి అడుగుతాను ఒక క్వశ్చన్. గత ప్రభుత్వ లిక్కర్కి ఇప్పుడున్న లిక్కర్ ధరలకు కానివ్వండి, వచ్చే బ్రాండ్స్ కానివ్వండి, ఏం చెప్తారు మీరు? బ్రాండ్లు లిక్కర్ అనేది కాదమ్మా. బ్రాండ్లు అనేది లిక్కర్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చారు, కానీ దానివల్ల సామాన్యుడికి ఏ ఉపయోగం చెప్పండి? తాగేవాడికి ఉపయోగం, తాగనివాడికి ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు అనేది ఎవరైనా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి కదా. గవర్నమెంట్ ఇప్పుడు డీడీలు తీసి ఆ డీడీలు తీసి అడుక్కు ఒక వైన్ షాప్ పెట్టేసి ఏదో మంచి బెల్ట్ షాపులు తీసుకొచ్చి ఏదో ఇబ్బంది పెట్టకుండా చేస్తానంటారు, కానీ సామాన్యుడికి పథకాలు ఇచ్చి సామాన్యుడికి పని కల్పించి ఆ ఉద్యోగాలు ఇస్తానన్నారు. నెక్స్ట్ ఏమో ఫస్ట్ సైన్ చేశారు కదండి టీచర్ పోస్టుల గురించి తీస్తామన్నారు. అవి ఉద్యోగ కల్పన అన్నది. మెగా డిఎస్సి అన్నారు, ఏ డిఎస్సి లేదు, మెగా డిఎస్సి లేదు, ఏమీ లేదు. ఏది పిల్లలు పట్టించుకోవట్లేదు. ఆ పథకాలు అన్నారు, అమ్మదీవెన అన్నారు, ఆ దీవెన అన్నారు, ఈ దీవెన అన్నారు, ఏది లేదు. ఫీజు రిమెంబర్మెంట్స్ అన్నారు, పిల్లలకి ఏ పథకాలు. మెగా డిఎస్సికి పోస్టులు కూడా రిలీజ్ చేశారు కదండి. ఇంకా అప్పుడు ఏం లేదు కదమ్మా, అన్నారు, అమలు అయితే అవ్వలేదు కదా. ఇంకా యువతకి ఉపాధి హామీ పథకం అన్నారు, ఏ పథకాలు లేవు. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు మెయిన్. అది గవర్నమెంట్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ సంవత్సర కాలపు కూటమి ప్రభుత్వ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారండి? 50/50 అమ్మ. పథకాల విషయంలో ఏం చెప్తారు? పథకాల విషయం అంటే అమ్మా, సామాన్యుడికి ప్రతి ఒక్క కుట్టు మిషన్ కుట్టుకున్నాడు 10,000 అని, ఆటో తోలుకున్నాడు 10,000 అని, ఆ పథకం ఈ పథకం ప్రతి ఒక్క సామాన్యుడికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపాయి అందేది. వాళ్ళ పొట్టగొడ్డు కోసం ఏదో ఒక విధంగా కాలం గడిచేది. ఇప్పుడు ఆ విధంగా ఏ పథకం లేదు, పని లేదు. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, బతకాలంటే ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బందులు అర్థం చేసుకుని గవర్నమెంట్ ఆ పథకాలు ఏదో అమలు చేసి సామాన్యం ముందు ఆదుకునేటట్లుంటే మళ్ళీ గదే గవర్నమెంట్ మళ్ళీ పరిపాలించడానికి అవకాశం ఉంటుందండి ఎక్కువ శాతం. సామాన్యులు ఆదుకోవాలి, ఉన్నోని ఆదుకునే ఉపయోగం ఏమన్నా చెప్పండి? ఒక రోడ్డు వేస్తారండి, ఆ రోడ్డు వేయడం వల్ల ఎవరికి వస్తుంది? అమలు ఇవి వస్తుంది. ఒక డీడీ తీసిన వాడికి గవర్నమెంట్ రోడ్డు వేసిన ఆయనకి ఉపయోగం ఉంటుంది. సామాన్యుడికి ఏం ఉపయోగం అండి? పథకాల విషయంలో ఏం చెప్తారండి? పథకాల విషయం అంటే ఆటో తోలుకున్నాడు 10,000 అని, కుట్టు మిషన్ కుట్టుకున్నాడు 10,000 అని, ఒక లాండ్రీ చేసుకునేవాడికి 10,000 అని, ఆ పథకాలు వచ్చి తన కుటుంబ పోషణకి ఏదో ఒక విధంగా ఉపయోగపడేదండి. ఈ గవర్నమెంట్లో ఆ పథకం ఇస్తాము, ఈ పథకం ఇస్తామని ఏ పథకం లేకుండా చేశారు. దానివల్ల ఏంటంటే సామాన్యుడు ఇబ్బంది పడుతున్నారు. పనులు లేవు మెయిన్. ఈ గవర్నమెంట్ వచ్చాక ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక వస్తుంది, మిగతా పనులు ఉండాలి కదా. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, దానివల్ల సిమెంట్ పనులు లేవు, ఏ పనులు లేవు. దానివల్ల సామాన్యుడు మెయిన్ ఇబ్బంది పడుతున్నాడు. చిరు వ్యాపారులు ఉన్నారండి, చిరు వ్యాపారులకి వ్యాపారాలు లేవు. మనిషి దగ్గర డబ్బు ఉంటాయి కదా కొనుక్కునేది, ఆ డబ్బులు లేక చిరు వ్యాపారుల దగ్గర కూడా వ్యాపారాలు లేవు. బతకడం అనేది చాలా ఈజీగా చాలా కష్టంగా ఉంది. ఈ కష్టాల వల్ల ఏంటంటే వలసలు పోయే అవకాశం ఉంది. నా మూలంగా నా కళ్ళ ముందే 100 కుటుంబాలు 200 కుటుంబాలు మా సైడ్ వెళ్ళిపోయారు, శ్రీకాకుళం సైడ్ వెళ్ళిపోవడం కారణం ఏంటండి? ఇక్కడ బతకడం కష్టంగా ఉంది, ఇంటి అద్దెలు కట్టుకోవడం కష్టంగా ఉంది, పిల్లలు చదివించడం కష్టం. అమ్మఒడి అని వచ్చేది, ఒక 15,000 ఏదో కనుక ఫీజుకో దేనికో ఉపయోగపడేది. ఇప్పుడు ఆ అమ్మఒడి లేదు, ఫీజు రిమెంబర్మెంట్ లేదు, పిల్లలు చదివించాలంటే ఇబ్బంది. ఆ ఇబ్బందులు మళ్ళీ వలసలు వెళ్ళిపోతున్నారు పల్లెటూళ్ళకి. ఆ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కొద్దిగా ఆదుకుంటే మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ధరల విషయం అన్నీ పెంచారండి. ఆయిల్ రేట్లు చూడండి, అప్పుడు 110 రూపాయలు ఉండేది. ఏది ఫ్రీడమ్ ఆయిల్, అదే ఫ్రీడమ్ ఆయిల్ ఇప్పుడు 150 రూపాయలు. ధరల విషయంలో, పప్పుల విషయంలో ఏదైనా పప్పులైనా కందిపప్పులైనా ఏదైనా అన్ని విషయాల్లో రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు పెరగలేదు అన్నాక లేదు. కరెంట్ బిల్లు ఎందుకు పెరగలేదండి? కరెంట్ బిల్లు పెరిగింది, యూనిట్కి ₹1.50 పెరిగింది యూనిట్. ప్రతి ఒక్క అన్ని విషయాల్లో అన్ని రేట్లు పెరిగాయి. పెరగలేదు అన్నాక లేదండి, చెప్పుకోవడానికే. ధరలు పెంచలేదని చెప్పుకోవడానికే గవర్నమెంట్, కానీ అన్ని రేట్లు పెంచారు. నేను ఎప్పుడు స్పీచ్ ఇవ్వలేదండి. మాది పెల్మలూరు నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుంది. చాలా వెళ్తూ ఉంటారా? ఏమన్నా సమస్యల గురించి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారా? మేము మీటింగ్లో ఉంటాం, ఎప్పుడు అటెండ్ అవుతాం. చాలా బాగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు అయితే. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి? ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. ఏమన్నా చేంజెస్ జరగాలని కానీ, ఏమన్నా కొత్తగా వస్తే బాగుంటుందని కానీ ఏమన్నా అనుకుంటున్నారా? కొత్తగా అంటే ఏముంది, ఇప్పుడు వాళ్ళు చేసే ప్రభుత్వం బాగానే ఉంది. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వమే చాలా 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 బెటర్. ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? 100కి 100 ఇస్తా. 100కు 100 ఇచ్చేస్తా.
ఈ ప్రభుత్వం. వైసీపీ గవర్నమెంట్కి ఈ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి చేంజెస్ ఏమైనా చెప్తారా మీరు? తేడాలు ఏమైనా చెప్తారా? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పుడు, చాలా అసలు. వ్యాపారాల గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు వచ్చాక కూటమి ప్రభుత్వం వ్యాపారాలు ఏమన్నా పెరిగాయి అనుకుంటున్నారా? వాళ్ళకి అవకాశాలు కానివ్వండి వ్యాపారం చేసుకోవడానికి ఇస్తున్నారుగా, పర్వాలేదు. అప్పుడు కన్నా ఇప్పుడు ఏ విషయంలో అయినా చాలా బాగుంది. అన్ని విషయాల్లోనూ బాగుంది. కాకపోతే ఎంతవరకు అని వీళ్ళైనా ఒకవేళ ఏమైనా కోతికాతి తేడాలు కానీ ఏదన్నా ఉన్నా అవన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారుగా నిదానంగా. ఒకవేళ ఎవరికైనా చేయట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ గత ప్రభుత్వాన్ని బూడ్చుకుంటా రావాలంటే చాలా టైం పడుతుంది కదా. పట్టినా కూడా అయినా కొంచెం పర్వాలేదు, సరి చేసుకుంటా వస్తున్నారు అన్నీ. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఫంక్షన్ వస్తుందండి? మా ఫ్యామిలీలో ఫంక్షన్ మాకు ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు లేరు. మా వారు ఉన్నారు, ఇప్పుడు పెట్టుకోవాలి, ఇప్పుడు వస్తాయి, అంతకుముందు లేదు. సార్ మీ పేరు? నా పేరు పి శంకర్రావు, పద్మశాలి. ఏ నియోజకవర్గం సార్ మీది? సనత్నారాయణ మరి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరేంటి? బోడే ప్రసాద్ అండి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు? సూపర్ ఫాస్ట్ అండి, చెప్పాల్సి. వెళ్తూ ఉంటారా? నేను వెళ్ళను కానీ మనిషిని ఒకసారి చూస్తే గమనించేస్తాను. ఈయన మంచోడే చాటారంటే మంచోడే, కానీ నాకేం రాలేదనుకో, నాకు పెట్టకపోయినా జనం చూస్తున్నాడు కాబట్టి అతను చాలా మంచోడని నేను అంటున్నాను అంతే. ఓకే, కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు మరి? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలాగుందంటే ఒక రకంగా చాలా బాగుందని చెప్పాలి, ఒక రకంగా చూస్తే కొద్దిగా అప్పుల్లో చిక్కడిపోయిందని చెప్పాలి. ఆ రెండింటిని అర్థం చేసుకున్న తర్వాత బాగుందనే చెప్పాలని అనిపించింది నాకు. అంతకంటే నేనేం చెప్పలేను మేడం. లిక్కర్ గురించి మాట్లాడుకుందామా? మంది ఎలా ఉంది? ఇప్పుడున్న బ్రాండ్స్ కి, ధరలకి ఏం చెప్తారు? లిక్కర్ గురించి నాకేం తెలియదు కానీ మేడం, ఒక మాట చెప్తాను మేడం. కరెంట్ బిల్ నాకు 200 వచ్చేది, అలాంటిది ఈసారి 450 రూపాయలు అంటున్నారు. మరి ఎందుకు వచ్చిందో అన్న తెలియదు. టీవీలో చూస్తేనేమో కరెంట్ ఏం పెంచలేదని టీవీలో చెప్పారు. ఇప్పుడు కరెంటు పెరిగింది మీకు? ఈ నెల వచ్చింది మేడం. ఈ నెలే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది కాబట్టి. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కానీ భవిష్యత్తులో బాగుంటుందని అనుకుంటున్నాం మేడం. మరి ప్రస్తుతానికైతే అలాగే అడ్జస్ట్ అవుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా ఫంక్షన్ వస్తుందండి? నాకు వస్తుంది. మీకు వస్తుందా? ఓకే, నాకు వస్తుంది. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చేస్తాను. ఎలా అనిపిస్తుందండి? బాగానే ఉందని అనిపిస్తుంది. అయితే ఈ వాలంటీర్ లేకుండా గవర్నమెంట్ వాళ్ళే తెచ్చిస్తున్నారండి. పర్వాలేదు మేడం. మీ అందరూ మీరు అందరూ లక్ష్మీదేవులు అందరూ ఉన్నారు. మన ఆంధ్ర వాళ్ళకి కరువు ఉండదు, బాగుంటుందని నేను అంటున్నాను. అది అంటే కానీ నాలాంటి మధ్య తర్వాత వాళ్ళు కొంచెం ఏమి లేదమ్మా, నాకు ఇల్లు కూడా లేదమ్మా, ఇల్లు పెట్టాను ఇలా. ఆ గవర్నమెంట్లో రాలేదు, ఈ గవర్నమెంట్లో రాలేదు, పెట్టాను. మరి ఈ గవర్నమెంట్లో ఏం చేస్తారు మరి తెలియదు. అది మీ అంటే అమ్మతోటే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి ఎలాగంటే రాసుకోమన్నారు, రాశాను, ఇలా చేసి వచ్చాను. ఓవరాల్గా కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు? కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారంటారా? 390 ఇస్తానమ్మా. అంటే ఎందుకంటే ఇంతకుముందు ఆడవాళ్ళు సింగల్కి వెళ్తుంటే భయం వేసేది, ఇప్పుడు ఆడవాళ్ళు సింగల్కి వెళ్ళిపోతున్నారు, ఏ ప్రమాదాలు ఉండలేదు, అందుకని మార్కులు ఇవ్వడం వచ్చింది. అదనమాట. వెళ్ళొచ్చు, సింగల్కి వెళ్ళిపోవచ్చు, సింగల్గా రావచ్చు, ఏం పర్వాలేదు. ఇంతకుముందు అలాగే భయం ఆందోళనలు ఉండేవారు. అలా జరిగితే ఇప్పుడు నా మనసు ఎంతో బాధపడేది. నాకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, పైవాళ్ళు కూడా చెల్లెళ్ళు అక్కలే కదా. నేను చేసేది వ్యాపారం, మరి ఆడవాళ్ళు బాగుంటేనే కదా నా వ్యాపారం జరిగింది, అందుకనే అన్ని మార్కులు ఇవ్వాల్సి వచ్చింది.